సార్ నమస్కారం. నమస్కారం మా గిరిజ. సో సార్, అందరూ కూడా బంగారం అసలు కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్తున్నారు. సో మీ ప్రిడిక్షన్ త్రూ బంగారం వెండి ధరలు ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది, ఒక్కసారి తెలియజేస్తారా? ప్రపంచంలో ఏ వస్తువైనా రేటు పెరుగుతుంది కానీ కొనలేనంతగా పెరగదు. ఓకే. షారుఖ్ ఖాన్ ఒక 15 years బ్యాక్ 15 కోట్లతో ఇల్లు కొన్నాడు. ఇప్పుడు అదే ఇల్లు బాంబేలో 200 crores. అంటే రేటు వాల్యూ పెరుగుతుంది. ఒక 2-3 years బ్యాక్ మన రేవంత్ రెడ్డి అన్న వచ్చేదాకా కూడా రియల్ ఎస్టేట్ జుమ్ జామ్ అంటే వెళ్ళిపోయింది. పేదవాడికి అందనంతగా పెరిగిపోయింది. మరి కోట్లకు వెళ్ళిపోతుందని ఆశపడి కొనేశారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్టార్టింగ్లో జగన్ రాకముందు ఇంకేముంది పెరిగిపోద్దని చెప్పి తెగ కొనేశారు. కోట్లు వచ్చేస్తాయన్నారు, పెరిగిందా? సో ప్రజల ఎస్టిమేషను ఇవన్నీ కూడా జ్యోతిష్కుల ఎస్టిమేషను రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఒక రీజనబుల్గా పెరుగుతాయి. ఒక ఫేక్గా వీళ్ళందరూ కూడా ఒక దొంగ భూమి అంటారు దాన్ని. ఆ దొంగ భూమిని సృష్టించారు వీళ్ళంతా. దీన్నే రియల్ ఎస్టేట్ మాఫియా అంటారు. ఇప్పుడు గోల్డ్ మాఫియా నడుస్తుందన్నమాట. గోల్డ్ ఏంటి? అరే దేశ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పారు, ఆయన 1 సంవత్సరం పాటు కొనకండ్రా నాయన బంగారం అని. ఎందుకు కొనొద్దన్నారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది. మనము బంగారాన్ని కనుక కొంటే డాలర్స్ రూపంలోనే ఇంటర్నేషనల్గా కొనాల్సి వస్తుంది. డాలర్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఇమ్మీడియట్ డాలర్ వాల్యూ పెరిగినప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు 1 రూపాయికి 94 పైసల దాకా మనకు వాల్యూ ఉంది చిల్లరి. మరి ఇలా దీన్ని మన దేశాన్ని పటిష్టం చేద్దాం, అమెరికాని కట్టడి చేద్దామనే ఉద్దేశంతో మోడీ గారు చెప్తే ఈ బంగారం షాపులు, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, మా అమ్మాయి పెళ్ళవుతుంది, మా అబ్బాయికి పెళ్ళవుతుందని చెప్పి బంగారం కొనుక్కుంటే మనము దేశ భవిష్యత్తు ఎవరు చూస్తారు? మీరెళ్ళి డబ్బున్నవాడు ప్రతి ఒక్కడు 250 తులాలు కొంటుంటే ఈ చేతకాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడింగ్ చేయకుండా కూర్చొని పేదవాడు ఏమైపోతాడు? మధ్యతరగతి వాడు ఏమైపోతాడు? పేదవాడి పిల్లలకి గోల్డ్ అడగరా పెళ్ళిళ్ళు చేసి కుదిర్చేటప్పుడు? మరి అడిగినప్పుడు మరి మీరు 2 తులాలైనా 3 తులాలైనా పెట్టకపోతే వాడు పెళ్లి చేసుకుంటాడా? డజంట్ ద గవర్నమెంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది. బంగారం రేటు దొరకకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. డబ్బున్న వాళ్ళు ఏమంటారు? 2 లక్షలు కట్నం ఇస్తున్నామంటే 2 లక్షలు నాళ్ళ నుంచి దాచారో ఈ మహానుభావుడు, అమ్మాయి తండ్రి 2 లక్షలు ఎప్పటి నుంచి దాచాడు అని వెటకారం ఆడతారు. బంగారం పెట్టకపోతే బంగారం కొనలేదంటారు, పెట్టలేదంటారు, పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. సో డబ్బున్న వాళ్ళు ఎవరైతే బంగారం కొంటున్నారో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అది జరగాలి ఫస్ట్. అంతేకాని రేటు పెరుగుతుందా, 5 లక్షలు పెరుగుతుందా, పేదవాడి సంక్షేమం ఆలోచించాల్సిన పని లేదా? మోడీ గారు చెప్తే దేశ అధ్యక్షుడు చెప్తున్నాడు, ఆయన్ని కూడా రాంగ్ పడతారా? అందువలన బంగారం అనేటటువంటిది ఇప్పుడు గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారం రేటు పెరగదు. నేను ముందే ఒక 1 year బ్యాకే నేను చెప్పిన పాత ప్రెడిక్షన్స్ చూసుకోండి. ఏంటంటే బాగా పెరిగిపోతుంది, 5 lakhs అయిపోతుంది. అంటే నోరుంది కదా, మాటలు మాట్లాడొచ్చు కదా అని పండితులు అని చెప్పుకునే ముసుగులో ఇష్టం వచ్చినట్టు 5 lakhs హైప్ చేస్తారా వీళ్ళు? హైపులు చేస్తే బంగారం షాప్ వాళ్ళకి ఈ పిచ్చి జనం అబ్బో ఇవే నిజంగానే పెరిగిపోయిందని వెళ్ళి కంగారుగా వెళ్ళి కొనుక్కునేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ గోల్డ్ మాఫియా. అందువలన 5 lakhs కాదు కదా, 2 లక్షలు కూడా పెరగదు. అది కూడా 2000 ఎప్పుడు పెరుగుద్దంటే 12వ తేదీ మళ్ళీ 12వ నెల 2027వ సంవత్సరం అంటే ఎండింగ్ రావాలి. ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో అప్పటికి 2 lakhsకి చేరుతుంది అంతే. 1,80,000 వచ్చేసిందని చంకలు గుద్దుకుంటూ కొన్న వాళ్ళు ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చిన తర్వాత 155, 140 పడిపోయిందా లేదా? మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను, యాజ్ ఆన్ దిస్ డేట్ నుంచి ఇంకొక 3 months వరకు చూడండి, ఇంకా 5% దిగిపోద్ది. ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఛానల్స్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి బంగారం పెరుగుతుంది అని భ్రమపడద్దు. మోడీ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఆయన దేశాధ్యక్షుడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో బంగారం రేటు పెరగదమ్మా. ఓకే. ఇప్పుడున్నటువంటి రేటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 2 lakhs 2 lakhsకి చేరుకుంటుంది. ఎందువలనంటే జియోఫిజికల్ కారణాలు ఒక రీజన్ గా చెప్తున్నారా జ్యోతిష్కులు? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వీళ్ళ ప్రెడిక్ట్ చేస్తారా?
ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వస్తుంటే షూటింగ్ జరుగుతుంటే మధ్యలో వచ్చి అర్జెంట్ మ్యాటర్ వచ్చి వాళ్ళకి చెప్పుకున్నాడు ఏమని, పాకిస్తాన్తో యుద్ధం జరుగుద్ది, ఇండియా పాకిస్తాన్కి ఎక్కడ జరిగింది, తర్వాత పాకిస్తాన్కి చాలా ప్రమాదం ఉంది, ఇండియాకి చాలా ప్రమాదం ఉంది, వేర్ ఇస్ ద థ్రెట్, ఇండియాలో ఎమర్జెన్సీ వస్తుందని చెప్పేస్తున్నారు. ఇండియాలో ఒక ఆయన ఏదో పాపం 10% పెట్రోల్ తగ్గించుకోండి, పొదుపుగా చేయండి అని చెప్పి చక్కగా మనకి ఈ పెట్రోల్ ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఒక 1 year పాటు బంగారం కొనొద్దండి అని ఆయన చెప్తే వీళ్ళంతా లాక్డౌన్ వచ్చేస్తుందని చెప్పేస్తే ఎట్లా? సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినప్పుడు ప్రజలు వాళ్ళు జాతకరీత్యా ఇండియాకి ఏం ఎఫెక్ట్ లేదు అంటారా? ఇండియాకి ఎప్పుడూ ఎఫెక్ట్ లేదు. ఇండియాని చూస్తే పాకిస్తాన్ పాస్ పోసుకుంటుంది ఇప్పుడు. ఎందువలన అంతకుముందు ఇండియా కాదు ఇది, మోడీ గారు నిర్మించినటువంటి ఇండియా. ఎందువలనంటే పహల్గామ్ దాడుల్లో అంతకుముందు మనం ఎన్ని చేసినా సరే వీళ్ళు ఏం చేయలేని పాకిస్తాన్ వాళ్ళు రెచ్చిపోయారు. న్యూక్లియర్ పవర్ మన దగ్గర ఉంది. పహల్గామ్లో మేము కూడా అవసరమైతే తిరగబడతామని చెప్పి మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ వెళ్ళి ఒక్క పాకిస్తాన్ ప్రజల మధ్యలో కూడా బాంబు వేయకుండా నావల్ బేసెస్ని, ఆర్మీ బేసెస్ని కొట్టవలబడేసాం. అవసరమైతే మనం తిరగబడగలం, మేము కూడా టెర్రరిస్టులుగా మారగలం, మీరే కాదురా అని చూపించాం. అందువల్ల మన మిత్రదేశమైనటువంటి ఇరాన్, అది అసలు యాక్చువల్గా మనం సపోర్ట్ ఇవ్వాలి, కానీ మనం ఇవ్వకుండా తటస్థంగా ఉన్నాం. అందువలన ఎప్పుడు మోడీ గారు ఎప్పుడు ఎలా చేయాలనేటటువంటిది ఒక స్ట్రాటజీ అనేటటువంటిది ఉంది ఇండియాకి. కాబట్టి ఇండియా 3rd వరల్డ్ సూపర్ స్టార్ అయ్యింది ఇప్పుడు ఎకనామిక్ రంగంలో. ఇండియా ఏమీ డెవలపింగ్ కంట్రీ, పేద దేశం కాదు, బాగా బలిసిన దేశం. మనం కూడా అమెరికాని పాస్ పోయించే దేశం. ఈ రోజున అగ్రరాజ్యాల్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ, టెక్నికల్ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ వీఆర్ ఇండియన్సే చేస్తున్నారు. వాళ్ళు ఏదో అక్కడ ఉంటున్నారు, ఫోన్లో ఇంకా అలవాటు పడిపోయాం కదా అని చెప్పేసి. అందువలన ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ కొనద్దు. ఎప్పటి వరకు కొనొద్దంట? 2027 వరకు. మోడీ గారు 1 సంవత్సరం చెప్పారు, నేను 2027 డిసెంబర్ 12 వరకు చెప్తున్నాను. ఇన్నాళ్ళు వద్దు అని అంటే శుభకార్యాలకు మ్యాండేటరీ కాబట్టి ఉన్నాయి కదమ్మా. ఆల్రెడీ పేదవారిని కొనుక్కోనియండి, ఇంకా పేదవారికి దానాలు చేయమనండి, వీళ్ళని పేదవారికి కొనిపించమ్మనండి. పేదవాళ్ళకి ఇస్తే వీళ్ళకి అక్షయంలా వస్తుందమ్మా ధనం. ఇప్పుడు బీరువాళ్ళు రాజకీయ నాయకులు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళంతా బీరువాళ్ళ కట్టలు ఉన్నాయమ్మా. అవి పేదవాళ్ళకి ఇస్తే అక్షయం అవుతాయి ఇవి. అంతేగాని జ్యోతిష్కులు చెప్పినట్టు మీరెళ్ళి కొనుక్కోండి, మీరెళ్ళి తాగండి, మీరెళ్ళి డ్రింక్ చేయండి, మీరెళ్ళి ఎంజాయ్ చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో అవి పోతాయి. గోల్డ్ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పరిధిని మించి మనము బ్యాంకులో డబ్బులు దాస్తే, బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు వస్తాయి. అలాగే బంగారం షాప్లో కొనేస్తున్నామని అనుకుంటున్నాము, ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటుంది. వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, ఎవరు కొన్న వాళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా ఉంది. మనకి సిస్టమ్ ఉందమ్మా, మన ఇష్టం వచ్చినట్టు కొనేయకూడదు. ఇది ఆడంబరాలు కాదు దేశం అంటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే బంగారం కాదు. బంగారం లాంటి పేదవాళ్ళని చూసుకోవాలి. గరీబీ హటావో, ఇది నేర్చుకోవాలి. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. వివేకానందుడి సింహ గర్జన రావాలి. అందువల్ల గోల్డ్ రేట్ పెరగకూడదు. మన మోడీ ఇప్పుడు నరేంద్రుడు, ఆ స్వామి వివేకానంద నరేంద్రుడు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు చెప్పినట్టుగా పేదవాళ్ళకి దానాలు చేసుకోండి, చక్కగా మీకు అక్షయంగా పెరుగుద్ది. ఓకే సార్, మరి బంగారం వరకు ఓకే. వెండి విషయంలో, వెండిని అసలు మనం ఎవరు కూడా పట్టించుకున్న ఇదిలో లేరనమాట. అలాంటిది జుమ్మని ఒక్కసారి ఎగిరిపోయి ఎక్కడో ఆకాశాన్ని అంత కాస్ట్కి వెళ్ళిపోయింది. 3.5 దాకా వెళ్ళినటువంటి వెండి ప్రెసెంట్ అయితే 2.5 దగ్గర రన్నింగ్లో ఉంది. మరి వెండి పరిస్థితి ఏంటి? వెండి 10% పెరుగుద్ది, పొలవమని ఏం పెరిగిపోదు. రజతము, కాపర్ పెరుగుతుంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానంలో రాశారు, కలియుగాంతంలో బంగారంతో పాటు ప్రపోర్షనేట్గా ఇవన్నీ పెరిగిపోతాయి అని రాశారు. ఏం సరదా పడక్కర్లేదు. వెండి, కాపరు కలియుగాంతానికి బంగారాన్ని మించి వెళ్ళిపోతాయి. బంగారం కంటే చాలా కాస్ట్లీది ఉంది తెలుసా? సినిమా యాక్టర్లు అందరూ వేసుకునేవారు మన చిన్నప్పుడే. సినిమా నువ్వు ఇంకా పుట్టుండవు అప్పుడు మా హీరోయిన్స్, టాప్ హీరోయిన్స్ అంతా బంగారం వేసుకోరు. ఇప్పుడు కూడా ప్లాటినం వేసుకుంటారు. ఇది అందరికీ తెలుసు. కానీ దానికంటే ప్లాటినం కంటే కాస్ట్లీది ఉంది మెటల్, ఫుల్లరిన్.
ఫుల్లరిన్ అనేటటువంటి మెటల్ వచ్చేసింది, గనులు ఆ రాయలసీమలో పడ్డాయి, అవన్నీ ఇంకా ఎక్స్ట్రాక్షన్ చేయాలి, మైన్స్ అవన్నీ కూడా చేయాలి. ఫుల్లరిన్ అనే మెటల్ గూగుల్లో కొట్టుకుంటే వస్తుంది. ఇట్ ఈస్ 100 times కాస్ట్లియర్ దాన్ ప్లాటినం. ప్లాటినం కంటే కూడా అంత ఖరీదైనటువంటిది. తర్వాత 1000 times మైటియర్ స్ట్రెంథియర్ దాన్ ఐరన్ కంటే కూడా అంత స్ట్రాంగ్ మెటల్ అది, ప్లాటినం అది వస్తుంది. కాబట్టి బంగారం పెరుగుతుంది అనేటటువంటి వాళ్ళకి మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పేది, అండ్ జియాలజికల్ డిపార్ట్మెంట్ జియాలజీ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఫుల్లరిన్ వచ్చేసింది. అలాగే బంగారం కూడా మనకి గనులు పడ్డాయి, ఆంధ్రాలో పడ్డాయి, రాయలసీమలో పడ్డాయి. ఇప్పుడు మనకు బంగారం ఎక్స్ట్రాక్షన్ మరో కేజీఎఫ్ రాబోతోంది. ఇప్పుడు ఈ యొక్క మైన్స్ ఉన్నాయి, మన కోలార్ గోల్డ్ మైన్స్. అక్కడ ఏం జరుగుతుంది, బంగారం మీద పడుకుంటాం సార్ మేము అన్నారు. ఎస్, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా పైన మంచాలు వేసుకుని ఇల్లు కట్టుకొని పడుకున్నారు, కింద బంగారం మీద పడుకుంటారు వాళ్ళు, కోలార్ మైన్స్ వాళ్ళు. అటువంటి మహారాజుల దేశం, అటువంటి ఇది ఇక్కడ గోల్డ్ మైన్స్ మనకు కూడా పడ్డాయి. సో ఫ్యూచర్లో ఒక 4-5 yearsలో అనదర్ కేజీఎఫ్ మనకు రాయలసీమలో రాబోతోంది. కాబట్టి అంతా కూడా గనులు పడతాయి. అందువలన ఈ వెండి ఒక 10% పెరుగుతుంది. నువ్వు అన్నట్టుగా 2.5 ఉంది అనుకోండి, ఒక 3.5 వరకు వెళ్ళింది అన్నావు. మ్యాక్సిమం మహా అయితే 3.75 దగ్గర స్టాప్ అయిపోతుంది. అండ్ దిస్ విల్ అవదు. అంత డ్రాస్టిక్ చేంజెస్ ఉండవమ్మా. వీళ్ళ హైప్ ఎంత. అంటే ఒకటి సార్, ఇప్పుడు వెండి అనేది ఎందుకు పెరుగుతుంది అంటే దైవారాధన, పూజ పునస్కారాలు గుళ్ళల్లో కానీ ఇళ్లల్లో కానీ వెండి ఆభరణాల కంటే వెండి వస్తువులు ఎక్కువ అయిపోయి పూజ కార్యక్రమాలకు సంబంధించి. సో ఈ విషయంలో ఒకటి, అండ్ సిమ్ కార్డు విషయాల్లో కూడా వెండి అనేది వాడకం వల్ల వెండి రేట్ అనేది అమాంతంగా పెరుగుతుంది, అండ్ కొనడం కూడా తరగట్లేదు కదా. అలాంటప్పుడు మరి ఇక్కడే స్ట్రక్ అవుతుందని మీరు అంటున్నారు. సో మిగతా ప్రిడిక్షన్స్ ఏమో 4 lakhs కూడా దాటే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఏం చెప్తారు? నో, ఇక్కడ మనకి పూజ అనేటటువంటిది బూటకపు పూజలు చేస్తున్నారు ఇప్పుడు అందరూ జనం. మాయా పూజలు, దురాశతో పూజలు. ఒక 5% చేసేవాళ్ళు మాత్రమే రియల్ పూజలు చేస్తున్నారు. వీళ్ళు దేవుడు ఏమీ ఇవ్వడు అని తెలుసుకున్న మరుక్షణం వెండి కాదు కదా, బెల్లమ్మకో నైవేద్యం కూడా పెట్టడు. జనాల సంగతి నాకు తెలుసు. గురు పరంపరలో వచ్చిన వాడిని నేను. జగద్గురు భారతీ తీర్థస్వామి వారి శిష్యుడిని నేను. శృంగేరి మఠం రాజమండ్రి నుంచి మేము చిన్నప్పటి నుంచి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, మా గరికపాటి నరసింహారావు లాంటి గురువుల దగ్గర పెరిగాం మేమంతా. తెలుసు జనం. ఇప్పుడు ఈ వెండి ఇవన్నీ ఒక్కొక్క పంతులు గారి దగ్గర, ఈ మధ్యన మనకు తెలిసిన ఒక పంతులు గారి దగ్గర మొత్తము 3.5 lakh గోల్డ్ అమ్మనియండి, బంగారం అమ్మనియండి, మొత్తం క్యాష్, గోల్డ్, వెండి. నువ్వు అన్నట్టుగా వెండి కూడా చాలా ఉంది. వాళ్ళు పోలీసు వాళ్ళే వీడియో తీసి పెట్టమన్నారు ఫేస్బుక్లో. నాయన మేము రికవరీ చేసేసాము, ఇదిగో తీసి పెట్టు అని. అప్పుడు చూసినప్పుడు కళ్ళు చెదిరిపోయినాయి. నువ్వు అన్నట్టు మొత్తం అంతా వెండి సామానే, గోల్డ్, వెండే. అంటే దేవుడు పూజా మందిర వస్తువులకి వెండి వాడుతున్నారు. బట్ అది తాత్కాలికం. ఏం చేస్తారంటే ఒక విగ్రహం కొంటారమ్మా, చెంబులు అన్ని ఫ్యాషన్ కోసం కొంటున్నారు. ఇప్పుడు వరలక్ష్మి, అంతే కదా, బ్లంట్గా అందుకే వరలక్ష్మి వ్రతాలు ఇవి చేస్తున్నారు, పిలుస్తున్నారు. పిలిచేటప్పుడు వెండిలు మాకు ఎంత ఉన్నాయని చెప్పేసి ఎగ్జిబిషన్ కోసం కొంటున్నారు. దానివల్ల కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్ రేట్లు పెంచుతున్నారు గోల్డ్ షాప్ వాళ్ళు. అంతే తప్ప వీళ్ళు ఎవరైతే నాకు ఒక భక్తురాలు సింపుల్గా ఉండాలమ్మా పూజ, సింపుల్ లివింగ్, హై థింకింగ్ రావాలి అని అన్నప్పుడు, సార్ మీరేమో సాదా సీదాగా ఉండమంటున్నారు, నేను మామూలు బట్టలు వేసుకెళ్తే అక్కడ పట్టు చీరలు కట్టుకొచ్చిన వాళ్ళకి, గోల్డ్ వేసుకొచ్చిన వాళ్ళకే వాయినాలు ఇస్తున్నారు సార్, మమ్మల్ని పలకరించడం కూడా పలకరించట్లేదు అన్నారు. ఇలా ఉంది సమాజం. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్నే తీసుకోండి మీరు. ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు. హీరో లాంటి ముఖ్యమంత్రి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ రియల్ ఎస్టేట్ని ఎక్కడ నొక్కాలో బటన్ అక్కడ నొక్కాడు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఫట్, రియల్ ఎస్టేట్ ఫట్, ప్రజలు చెప్పుకున్నది. ఎందుకు పెరగట్లేదు మరి? కమాన్, అందరూ తెలుసు కదా. కానీ ఆయన ఎంత శాంతంగా చెప్పారు తెలుసా రేవంత్ రెడ్డి గారు? ఒక్కొక్క సమయం ఒక్కొక్కలాగా వస్తూ ఉంటుంది. కొన్ని వస్తువులు తరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ. మెచ్యూర్డ్ మైండ్ ఆయన. అంత మెచ్యూర్డ్ మైండ్తో చెప్పాడు ఆయన. మోడీ గారు కూడా గోల్డ్ ఇవి పెరగవని. కాబట్టి వెండి కూడా అమ్మ ఎట్టి పరిస్థితుల్లో 3.75 lakh అక్కడతో స్టాప్ అయిపోద్ది. అంటిల్ 12th December 2027. ఎందుకంటే రాహు ట్రాన్సిషన్ రావాలి, రాహువులు మారుతూ ఉంటారు అప్పుడు, రాహుకేతు. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే. సో అంటే
చూద్దాం సార్. మరి మీరు చెప్పింది కూడా మామూలుగా మోదీ గారు చెప్పింది 1 year కి, అండ్ మిగతా ప్రొడిక్షన్స్ ఏంటి అని అంటే నేను వేరే గురుగారులతో చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నెక్స్ట్ ఉగాది వరకు పరిస్థితి కాస్త అటు ఇటుగానే ఉంటుంది అనేటువంటి విషయం. బంగారం వెండి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొనలేరు కాదు, పేదవాడి కొనాలి. ధనవంతుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేయాలి సార్. పేదవాడు కొనాలి అని కోరుకుంటాం, కానీ వాళ్ళు కొనాలి అంటే ఆకాశాన్ని రేట్లు తగ్గితే ఏ విధంగా కొంటారు? తగ్గాలి, రేట్లను తగ్గించే ప్రభుత్వాలు రావాలి. అటువంటి ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకోవాలి. అంతేగాని రేట్లు పెంచేసే రేట్లు పేదవాడు ఏమైపోతాడు? అటువంటి గుర్తు లేదా? జనం చూడట్లేదా? పేదవాళ్ళని గరీబీ హఠావో ఎవరైతే పేదవాళ్ళని ఈ పేదరికాన్ని తీసేస్తారో అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. మరి